In the presence of God, and let us hear the word of God. Greetings to you once again in the mighty name of our Lord and the Savior Jesus Christ. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. And that's why today we are here to praise and worship and exalt the name of Jesus. అందుకని మనం ఇక్కడ దేవుని స్తుతించి గణపతి ఆయన నామమును హెచ్చించు వారమై ఉన్నాం. So let us prepare our hearts as we meditate the word of God. ఇక్కడ మనం మన హృదయమును మనం సిద్ధపాటు చేసుకుందాం దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి. Let us turn our Bibles to the Gospel of John chapter 14 and verse 12. మరి దేవుని యొక్క వాక్యం చూద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనము. Let us read from the Gospel of John chapter 14 and verse 12. మరి దేవుని యొక్క వాక్యం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. Verily, verily, I say unto you, he that believes on me, the works that I do shall he also do, and greater works than these things he shall do, because I go to my Father. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసించు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. And what did Jesus Christ do is very much important. మరి యేసుక్రీస్తు ఏమి చేసి ఉన్నారు అది చాలా ప్రాముఖ్యమైనది. And that's what Jesus Christ has mentioned it to his disciples. అందుకని యేసుక్రీస్తు వారు మరి ఆయన శిష్యులకి మరి వివరించి ఉన్నారు. In the Gospel of Matthew chapter 10 and verse 8 we see that instructing to his disciples. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో మరి ఆయన శిష్యులకు మరి ఆయన మరి చెప్పుచున్నారు. He says, heal the sick, cleanse the lepers, raise the dead, cast out devils, freely you have received and freely you give. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుతురి, ఉచితముగా ఇయ్యుడి. Hallelujah. Hallelujah. Yeah, we see that Jesus Christ is telling to heal the sick, to cleanse the lepers, raise the dead, cast out devils, freely you have received and freely you give. ఇక్కడ మరి యేసుక్రీస్తు చెప్తున్నాడు, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుతురి, ఉచితముగా ఇవ్వుడి. That's what Jesus Christ has given us the church. అందుకని దేవుడు మనకు సంఘమును ఇచ్చి ఉన్నాడు. So he said, you will do greater things than even what I have done. అందుకని యేసుక్రీస్తు నేను చేయు వాటికంటే మీరు గొప్ప కార్యములు చేయుదురు అంటున్నారు. Because if we look that during the lifespan of Jesus Christ in his ministry of 3.5 years, మరి యేసుక్రీస్తు మరి పరిచర్య 3.5 సంవత్సర పరిచర్య జీవితం we చూసినట్లయితే see that according to the 4 Gospels that are being mentioned in the New Testament, మరి కొత్త నిబంధనలో మరి 4 గ్రంథాలు మనం చూస్తే కొత్త నిబంధన గ్రంథములు we see that 37 miracles are being recorded in 4 of the Gospels. మరి 4 మరి సువార్త గ్రంథాల్లో చూస్తే 37 అద్భుత కార్యములు యేసుక్రీస్తు చేసి ఉన్నారు. But Jesus Christ did more than that. మరి యేసుక్రీస్తు మరి దానికంటే ఎక్కువగానే చేసి ఉన్నారు. Because the Gospel of John chapter 20 verse 30 to 31 it says, మరి యోహాను సువార్త మరి 20వ అధ్యాయము మరి 30 నుంచి చూసినట్లయితే let us read what the disciple John is saying in the Gospel of John 20 verse 30 to 31. మరి ఇక్కడ మనం చూస్తే మరి యోహాను సువార్తలో మరి మనం చూసినట్లయితే మరి మరి యేసుక్రీస్తు యొక్క శిష్యుడైన యోహాను ఏమంటున్నారు? And many other signs truly did Jesus did in the presence of his disciples, which are not written in this book. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. That means Jesus Christ did more miracles than what is being recorded, but it is not being written in the book. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు అనేకమైన అద్భుత కార్యములు చేసి ఉన్నాడు కానీ ఈ గ్రంథమందు అవి రాయబడలేదు. And that's why you also can do the same thing that what Jesus Christ did. అందుకని మనం చూసినట్లయితే నీవు కూడా అలాంటి గొప్ప అద్భుత కార్యములు చేయవచ్చు యేసుక్రీస్తు చేసినవి. Because you and I, we are imitators of Christ. ఎందుకంటే నీవు నేను కూడా యేసుక్రీస్తుని మరి పోలిక చొప్పున నడుచుకున్న వారు. Because we also have the same power and authority which was in Jesus Christ when he was on this planet Earth. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకి ఏమైతే మరి అద్భుత శక్తి సూచక్రియలు ఉన్నా అవే దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. And that's where God wants to use you in a mighty way. అందుకని దేవుడు నిన్ను గొప్ప అద్భుతముగా వాడుకుంటాక ఆశపడుచున్నాడు. And that's what Jesus Christ also said in the Gospel of Matthew chapter 21 and verse 21. మరి యేసుక్రీస్తు మరి ఇంకొక మాట కూడా చెప్తున్నారు మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనంలో. Let's see what he says in Matthew chapter 21 and verse 21. మత్తయి సువార్త మనం చూసినట్లయితే 21వ అధ్యాయం 21వ వచనంలో Jesus answered and said unto them, verily I say unto you, if you have faith and doubt not, ye shall not only do which is done to this fig tree, but also thou shalt say unto this mountain, be thou removed, and be thou cast in the sea, and it shall be done. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి పడకుండాని ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నన్ను ఎత్తబడి సముద్రంలో పడవే. Hallelujah.
And Hallelujah. that's what's going to happen. అదే జరుగుతుంది మరి. We say that if you have faith and do not doubt. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ మనసులో సందేహింపక విశ్వాసం ఉన్నట్లయితే. Because faith is also one of the gift of the Holy Spirit. మరి ఇక్కడ మనం చూస్తే విశ్వాసం కూడా మరి దేవుని యొక్క ఒక వరమై ఉన్నది. He says, if you have faith and you don't doubt that what I have done, you also will do. దేవుడు గ్రంథం మరి వాక్యం చెప్తున్నది, మీకు విశ్వాసం ఉండి మీ హృదయంలో సందేహం లేకపోయిన యెడల నేను ఏం చేశాను అది మీరు చేయగలరు. Because you must always walk by faith and you must not doubt God. అందుకని మనం అందరం కూడా విశ్వాసం ద్వారా మనం నడవాలి తప్ప మన హృదయంలో సందేహం ఉండకూడదు. And that's authority he has given to the 12 disciples. అదే మరి అధికారమును దేవుడు మరి 12 మంది యొక్క శిష్యులకు ఇచ్చి ఉన్నాడు. And today Jesus has given us the authority to the church. అదే మరి అదే అధికారమును దేవుడు దాని యొక్క సంఘానికి ఇచ్చి ఉన్నాడు. And that's what the disciples were ready to do, exactly what Jesus Christ had told them. అందుకని మరి యేసు యొక్క శిష్యులు యేసుక్రీస్తు ఏమైతే చెప్పారో అదే ఉన్నది ఒట్టుగా చేసి ఉన్నారు. And that's what they did, my brother and sister in Christ. అదే చేసి ఉన్నా నా ప్రియ సహోదరి సహోదరుడా. In the Gospel of Luke chapter 10 verse 17 to 19, let's see what did the disciples do. మరి ఇక్కడ మనం చూస్తే యేసు యొక్క శిష్యులు ఏమి చేశారో లూకా సువార్త 10వ అధ్యాయము. Gospel of Luke chapter 10 verse 17 to 19. మరి ఇక్కడ చూస్తే లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం And చూసినట్లయితే here in this the Gospel of Luke we see is calling the 70 people and sending 2 by 2. మరి ఇక్కడ లూకా సువార్తలో మనం చూసినట్లయితే దేవుడు 70 మందిని పిలిచి ఇద్దరిద్దరుగా మరి పంపించినట్లు And the చూస్తున్నాం. 70 returned again with joy, saying, Lord, even the devils are subjected unto thy name. మరి ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దెయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నామని చెప్పారు. Let's look at the next verse. మరి కింద వచనం And he చూసినట్లయితే said unto them, I beheld that Satan as lightning fall. I beheld Satan as lightning fall from heaven. ఆయన సాతాను మెరుపు వల్ల ఆకాశం నుండి పడట చూచినాను యేసుక్రీస్తు వారు అన్నారు. But let's look in the verse 19 what it says. మరి 19వ వచనం మనం చూస్తే, Behold, I have given you power to tread over serpents and scorpions and over all the power of enemy, and nothing shall by means hurt you. మరి ఇక్కడ వాక్యం చూసినట్లే ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శక్తులు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, మీకు ఎంత మాత్రమును హాని చేయదు. Yeah, we see that Jesus is given the power to tread over the serpent and the scorpion. మరి ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు మరి పాములను మరి త్రొక్కటానికి మనకు అధికారం ఇచ్చి ఉన్నారు. Who is the serpent here? ఇక్కడ మనం చూస్తే మరి పాము ఎవరై ఉన్నారు? The devil is the serpent over here. ఇక్కడ మనం చూస్తే అపవాది మరి పాముతో పోల్చబడి ఉన్నది. Because the devil disguised himself as a serpent in the Garden of Eden to tempt Adam and Eve. మరి ఇక్కడ మనం చూస్తే మరి అపవాది మరి పాము రూపం ధరించి అవ్వని మోసం చేసినట్టు ఆ ఏదోని తోటలో చూస్తున్నాం. And that's why Satan needs to be under your feet. అందుకని అపవాది గాడు నీ పాదముల కింద ఉన్నాడు. Because Jesus Christ has given us power and authority over the serpent, over everything that he has created. మరి దేవుడు మరి ఆయన సృష్టించిన దాని మొత్తం మీద కూడా మరి ఆ పాములను అన్నిటిని కూడా మీ అపవాదిని మీ కాళ్ళ క్రింద ఉంచడానికి ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. That's what Jesus Christ has taught the disciples after the resurrection. ఎప్పుడైతే యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు అదే అధికారాన్ని మరి ఆయన శిష్యులకు ఇచ్చి ఉన్నాడు. For 40 days he taught them regarding the kingdom of God. 40 దినములు కూడా మరి దేవుని యొక్క రాజ్యం కోసం యేసుక్రీస్తు వారికి బోధించి ఉన్నాడు. He taught them how to operate in the power of the Holy Spirit. మరి దేవుడు యేసుక్రీస్తు మరి దేవుని శక్తి ద్వారా వారు ఎలా ముందుకు సాగాలో వారికి నేర్పించి ఉన్నాడు. And they were obedient to him. అయితే వాళ్ళైతే దేవునికి లోబడి ఉన్నారు. Because they were obedient and they learned exactly what Jesus Christ has told them to do. మరి యేసుక్రీస్తు వాళ్ళకి శిష్యులకు ఏమైతే చెప్పారో మరి యేసు యొక్క శిష్యులు లోబడి అవన్నీ కూడా నేర్చుకున్నట్లు మనం చూస్తున్నాం. And that's what we see in the life of even Peter in Acts chapter 3 verse 6 to 8. మరి ఇక్కడ మనం చూసినట్టు మరి ఇక్కడ మనం అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో చూస్తే మరి 6 నుంచి 8 వరకు చూస్తే, Let's see, and Peter said, Silver and gold I have none, but such I have given thee in the name of Jesus Christ of Nazareth. Rise up and walk. మరి ఇక్కడ మనం చూసినట్ల అంతటా పేతురు వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చిచున్న నజరేయుడు యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పెను. Because what you have is only what you can give. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్కు నీకైతే ఏమైతే ఉన్నదో అదే నీవు ఇంకొకరికి ఇవ్వగలవు. Because what you don't have you cannot give. నీకు ఏది లేదు అది ఇంకొకరికి ఇవ్వలేవు. And what Jesus has given the church, దేవుడు సంఘమునికి ఏమి ఇచ్చి ఉన్నాడు? He has given us the anointing of the Holy Spirit. యేసుక్రీస్తు మనకు సంఘానికి మరి దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను మనకి ఇచ్చి ఉన్నాడు. So that you may have that power to operate like Jesus. అప్పుడు మనకి దేవుడు ఆ శక్తి మనకు వచ్చినప్పుడు మన దేవుని వల్ల మరి మన పనులు చేయగలుగుతాం. And here we see that there are person who is begging for
for gold or silver. మరి ఇక్కడ మనం చూసే మరి ఒక వ్యక్తి మరి వెండి బంగారం కోసం అడుక్కుంటూ ఉన్నాడు. But Peter said, gold and silver I do not have, but what I have I give you. Get up and walk in the name of Jesus. మరి ఇక్కడ మనం పేతురుని చూసినట్లయితే వెండి బంగారం నా దగ్గర లేవు కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడమని చెప్పెను. In verse 7 we see clearly. మరి ఇక్కడ చూస్తే 7వ వచనంలో మనం చాలా స్పష్టంగా And he చూస్తాం. took him by the right hand and lifted him up, and immediately his feet was ankles bones received strength. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తిన వెంటనే వాడు పాదముల చీలమండలను బలం పొందెను. Hallelujah. We see that Hallelujah. immediately the power of the resurrection Christ resurrected the person and came back on his feet. మరి ఇక్కడ మనం చూస్తే మరి వచనంలో ఎప్పుడైతే వారు యేసుక్రీస్తు నామములో మరి పునరుద్ధాన శక్తిని యూజ్ చేశారో వెంటనే మరి అతనికి శీలమండలో బలం పొంది లేచి నడిచినట్లు That's how the healing and deliverance ministry started in the New Testament through the apostles. మరి ఇక్కడ చూసినట్లయితే మరి స్వస్థతను విడుదల అనే మరి పరిచర్య మరి అపోస్తలుల ద్వారా కొనసాగింది. They were just ordinary people, my brother and sister in Christ. మరి ప్రియ సహోదరి సహోదరులు సామాన్య మనుషులుగా మనం చూస్తున్నాం. Even you are today an ordinary person. ఈ దినం మనం చూస్తే మీరు కూడా సామాన్యులుగా ఉండవచ్చును. You also must be asking God, Lord, can you use me in that way? మనం కూడా దేవుని అడగొచ్చు, ప్రభు మరి శిష్యులు వాడుకున్నట్లు మీరు నన్ను కూడా వాడుకోగలరా అని. God can use you in that way. దేవుడు నిన్ను కూడా అలాగే వాడుకుంటాకు సిద్ధపడుచున్నాడు. When you yield to the Holy Spirit. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క స్వరానికి విని లోబడతావో, When you walk with God. ఎప్పుడైతే దేవునితో నువ్వు నడుస్తావో, You will do the same miracles that the disciples did. అయితే యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఏమైతే అద్భుత కార్య సూచక్రియలు చేశారో మీరు కూడా అవే కార్యములు చేయగలరు. Let's see in Acts chapter 8 verse 7 what they did again. ఇక్కడ మనం ఇంకొక వాక్యం కూడా చూద్దాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 8వ వచనంలో. Let's see in Acts chapter 8 7. ఇక్కడ అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 7వ వచనం మనం It says, for చూసినట్లయితే unclean spirits crying out with a loud voice came out of many that were possessed with them, and many have taken with palsies, and they were lame, were healed. అనేకులు పట్టిన అపవిత్రాత్మలో పెద్ద కేక వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయువు గల వారందరూ కుంటి వారును అనేకులు స్వస్థత పొందిరి. The Bible clearly said that unclean spirit came out, and immediately the spirit when it left, it brought healing to the lame. మరి ఇక్కడ చూస్తే అయితే అపవిత్రాత్మలో మరి కేకలు వేసి ఏడ్చేసి మరి వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళకు విడుదల కలిగినట్లు మనం That's why I చూస్తున్నాం. will always say that deliverance is connected with healing. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి విడుదల అనేది మరి స్వస్థతకి మరి అంటబడి ఉన్నది. That's why we will always understand that suppose if you are suffering from any sickness, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా మనం ఏదైనా రోగముతో బాధపడినట్లయితే immediately when that spirit is when you are delivered from the spirit, ఎప్పుడైతే నీకు మరి ఆ దురాత్మ నుంచి విడుదల పొందుకుంటావో immediately you will see healing taking place. అప్పుడే మరి వెంటనే మీరు మీ జీవితంలో స్వస్థత పొందుతారు. And that's why we see that people they were lame and they had paralysis over here. మరి ఇక్కడ మనం చూస్తే పక్షవాత కలిగి మరి కుంటివారుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. But the main cause of the sickness was because they were possessed by evil spirits and unclean spirits. మరి వారి రోగం మొత్తానికి మరి కలిగి ఉండడానికి మొదటి కారణం ఏంటంటే వారు మరి దెయ్యముల చేతను అపవిత్రాత్మల చేత పట్టబడి ఉన్నారు. And immediately when that evil spirit when they were delivered from that evil spirit, మరి ఎప్పుడైతే దురాత్మ వారి నుంచి మరి విడుదల పొందుతుందో immediately healing came to their bodies. అప్పుడు వెంటనే వారికి స్వస్థత కలిగినట్లు మనం చూస్తున్నాం. That is the power of the Holy Spirit. అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అయి ఉన్నది. That is the same Holy Spirit that is even today. అదే పరిశుద్ధాత్మ శక్తి దినమున మన మధ్య కూడా ఉన్నాడు. The Holy Spirit that was 2025 years back is the same Holy Spirit even today. మరి 2024 సంవత్సరాల క్రింద ఏదైతే పరిశుద్ధాత్ముడు పని చేశాడు అదే పరిశుద్ధాత్ముడు ఈ దినమున కూడా పని చేయుచున్నాడు. Let's see how the Holy Spirit moved in the book of Acts. మరి ఇక్కడ చూసినట్లయితే అపోస్తల కార్యములో మరి అపోస్తల గ్రంథంలో ఏమి మరి పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు చూద్దాం. In Acts chapter 5 verse 15, let's see again what is happening in Peter. మరి ఇక్కడ మరి అపోస్తల కార్యములో 5వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ కూడా చూద్దాం పేతురు ద్వారా ఏమి పరిశుద్ధాత్ముడు జరిగించాడు. Yeah, Peter is just walking in the streets of Jerusalem. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు మరి యెరూషలేము వీధిలో గుండా నడుస్తూ ఉన్నాడు. And the Bible says, బైబిల్ గ్రంథం చెప్తున్నది, it has such more that they brought forth the sick into the streets and laid them on the beds and couches, and the least of the shadow of Peter passing might overshadow some of them. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారితో ఎవరి మీదనైనా అతని నీడ అయినను పడవలని మంచుల మీదనో పరుపుల మీదనో వారిని ఉంచిరి. Let's look in verse 16. మరి 16వ వచనంలో మనం చూద్దాం. They came a multitude of the city around Jerusalem, bringing sick folks and them which were vexed with unclean spirits, and they were all healed at once. మరియు యెరూషలేము చుట్టూ పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత
పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చి వారందరూ స్వస్థత పొందిరి. Because when you walk with God, ఎప్పుడైతే నువ్వు దేవునితో నడుచుచుంటావో you will carry the power of God. నీవు దేవుని యొక్క అభిషేకమును నువ్వు మోసుకొని You వెళ్తావు. will carry the presence of నువ్వు God. దేవుని యొక్క సన్నిధిని మోసుకొని And వెళ్తావు. that's what happened to Peter. అదే మరి పేతురు యొక్క జీవితంలో జరిగింది. That even in his shadow there was the power of healing and deliverance. ఇంకా ఇక్కడ మరి ఆయన యొక్క నీడలో కూడా మరి దేవుని యొక్క శక్తి ఉన్నది. ఆ శక్తి ద్వారా అనేకులు విడుదల పొంది స్వస్థత పొందినట్లు And చూస్తున్నాం. immediately when the person came in contact with the shadow of Peter, ఎప్పుడైతే మరి అపవిత్ర ఆత్మ కలిగిన వ్యక్తి ఎప్పుడైతే ఆ నీడ యొక్క మీద పేతురు యొక్క నీడ పడిందో, immediately the unclean spirits left the person and they got healed. ఆ వెంటనే మరి అపవిత్ర ఆత్మలు పట్టిన దయ్యములు అవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లు మనం And చూస్తున్నాం. all the Bible says that the people from all the other cities came to Jerusalem. మరి ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది అనేకమైన మరి చుట్టుపక్కల ఉన్న మరి పట్టణాలు కూడా మరి యెరూషలేముకి వచ్చినట్లు And చూస్తున్నాం. immediately we see that the sick were healed. ఇక్కడ మనం చూసినట్లయితే మరి రోగులు మరి స్వస్థత పడినట్లు మనం చూస్తున్నాం. Because God has given the power and the authority to each one of us. అందుకని దేవుడు నీకు మరి అదే మరి అధికారం శక్తిని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు And that's ఇచ్చున్నాడు. what we also see in the life of ఇక్కడ Paul. మరి పాల్ యొక్క జీవిత గ్రంథంలో మనం కూడా చూద్దాం. Let's look in Acts chapter 19 and verse 12. మరి ఇక్కడ అపోస్తల కార్యములు 19:12 మనం చూసినట్లయితే Let's see what happened over here. ఇక్కడ మనం ఇక్కడ ఏం జరుగుతుందో మనం చూద్దాం. From his body were brought unto the sick handkerchiefs of aprons, and the disease departed from them, and the evil spirits went out of them. మాతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల మీదకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. That's what I say, that you carry the presence of God. అదే నేను చెప్తున్నాను, మరి మీరు దేవుని యొక్క మరి సన్నిధి మోసుకొని వెళ్తారు. Because if you anointed, everything upon you is also anointed. నీవు ఎప్పుడైతే దేవుని చేత అభిషేకింపబడతావో నీ శరీరం మొత్తం కూడా మరి పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుంది. Yeah, we see that even the handkerchiefs in which Paul has had were anointed by the Holy Spirit. ఇక్కడ చూస్తే మరి కచ్చీపులు కూడా మరి పావులు మోసుకొని వెళ్తుంటే అవి కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నది. And they just pull away the handkerchiefs, and immediately the Bible says that the disease departed and evil spirits went out of them. మరి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఎప్పుడైతే మరి పౌలు దగ్గర నుండి చేతి గుడ్డలను హ్యాండ్ కర్చీఫ్లు మరి ప్రజలు ముట్టారో మరి వెంటనే వరకు స్వస్థత కలిగి విడుదల పొందినట్లు చూస్తున్నా. That's what it is, my brother and sister in Christ. అదే మరి నా ప్రియ సహోదరులు దేవునిలో ఉన్నవారా, That God has given us the power and the authority to decree and to declare things in His name. మరి దేవుడు మనకి అదే మరి శక్తిని అధికారం ఇచ్చాను యేసుక్రీస్తు నామములో ఏ పని ఏ అద్భుతమైన చేయటానికి. Because in those days they walked with God. మరి ఆ దినాల్లో మనం చూసినట్లయితే వారు యేసుక్రీస్తుతో దేవునితో నడిచినట్లు మనం But చూస్తున్నాం. today in the church we don't see any more miracles happening. మరి ఇక్కడ ఇప్పుడు సంఘాల్లో చూస్తే మరి అద్భుతాలు జరగటం మనం చూడట్లేదు. We don't see any more healing taking place. మరి ఇక్కడ మనం సంఘంలో చూసినట్లు ఏ స్వస్థతలు జరుగుతున్నట్టు మనం చూడట్లేదు. We do not see even deliverance taking place. మరి ఇంకోటి మరి విడుదల మనుషులు విడుదల పొందుతూ ఉన్నట్లు కూడా మనం We చూడట్లేదు. see the person coming the same way and going back the same way. మరి మనుషులు అయితే వచ్చిన విధంగానే తిరిగి అలాగే వెళ్ళిపోతున్నారు. It is just like exactly what happened with the woman with infirmity for 18 years. ఇప్పుడు మనం చూస్తే మరి ఒక స్త్రీ మరి 18 సంవత్సరాల ద్వారా మరి రోగంతో బాధపడుచున్న వ్యక్తి వలె ఉన్నారు. We know that in the Gospel of Luke chapter 13 and from verse 11 we see clearly that there was a woman who had the spirit of infirmity for 18 years. మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఒక స్త్రీ ఉంది. మరి లూకా సువార్తలో మనం చూసినట్లయితే The Bible says that behold there was a woman which had the spirit of infirmity for 18 years and was bowed together and could not even lift up herself. ఇక్కడ మన దేవుని వాక్యం సెలవిస్తుంది, 18 ఏళ్ల నుండి బలహీనపరిచి దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమే చక్కగా నిలబడలేక ఉండెను. And this woman every year, every week she came to the synagogue. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఈ స్త్రీ అయితే ప్రతి వారము ప్రతి సంవత్సరం కూడా మరి దేవుని యొక్క సన్నిధికి సినగాకు వస్తుంది. That's what many people every week they go to Sunday, but there is no healing, there is no deliverance, there are no miracles happening. మరి ఇలాగే మనం చూసినట్లయితే మరి అందరూ అనేకులు మరి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తారు, కానీ వాళ్ళ జీవితంలో మరి స్వస్థత గాని విడుదల గాని ఏ అద్భుత కార్యములు జరుగుతున్నట్టు మనం చూడట్లేదు. And this spirit was inside the woman for 18 years, tormenting her. మరి ఇక్కడ చూసినట్లయితే మరి అపవిత్ర ఆత్మ ఆ స్త్రీలో ఉండే 18 సంవత్సరాలు కూడా ఆ స్త్రీని బాధపడుతూ ఉంది. Let's look in the verse 12 and 13 what Jesus said. మరి 12-13 వచనములో చూద్దాం యేసుక్రీస్తు వారు మరి ఆ స్త్రీని ఏమని అన్నారు. And when Jesus saw her, he called to him and said unto her, woman, thou having loosed from them infirmity
infirmity. యేసు మరి ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. Let's హల్లెలూయా. look verse 13. మనం 13వ వచనం చూద్దాం. And he laid his hand on her, and immediately she was made straight and glorified God. ఎప్పుడు ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. Because the Bible says in the next verse మరి బైబిల్ గ్రంథము మరి కింద వచనం చెప్తున్నది that Satan has bounded her for 18 years in that position. మరి ఇక్కడ చూస్తే అపవాది ఆమెని మరి 18 సంవత్సరాలు కూడా బంధించి ఉంచినట్లు మనం చూస్తున్నాం. And that's what today the devil has bound many people in the church. మరి ఇక్కడ అదే చూస్తున్నాం. అనేక మంది మరి సంఘంలో మరి అపవాది మరి మనుషులు బంధించి ఉంచాడు. And that's what today people don't get healed, people don't get delivered, people don't see miracles happening in their life. They are the same as how they come. మరి అందుకని అనేక మంది మరి వాళ్ళ జీవితంలో స్వస్థతలు గాని విడుదల గాని అద్భుతాలు చేయట్లేదు, పొందలేకపోతున్నారు. వారు సంఘానికి వస్తున్నారు, అదే విధంగా సంఘం నుంచి వెళ్ళిపోతున్నారు. Because there is no power in the body of Christ. ఎందుకంటే మరి దేవుని యొక్క సంఘంలో శక్తి లేనట్టుగా మనం చూస్తున్నాం. We are not seeing the same miracles that happened during the time of Acts of the Apostles. మరి అపోస్తల కార్యములో మరి యేసు యొక్క శిష్యులు చేసిన కార్యములు మరి ఈ దినాల్లో మనం చూడలేకపోతున్నాం. Because we know that the people are not walking with God. మరి మనకు తెలిసిన మరి మనుషులు దేవునితో కూడా నడుస్తున్నట్టు మనం చూడలేదు. Maybe the pastor is not even walking with God. మరి దేవుని యొక్క మరి దైవజనుడు మరి దేవునితో నడుస్తున్నట్టు మనం చూడలేదు. Maybe the devil is making ignorant the pastor of the power of God. మరి అపవాది గారు మరి దేవుని యొక్క శక్తిని మరి దైవజనుడు నిర్లక్ష్యం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. And that's what today many people are ignorant of the power of the Holy Spirit. ఇక్కడ మనం చూస్తే చాలా మంది అనేకులు కూడా మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మరి నిర్లక్ష్య పెట్టుచున్నారు. Many people say, "Oh, I have the Holy Spirit." చాలా మంది అంటారు నాకు పరిశుద్ధాత్మ నాలో ఉన్నది అనేసి. No, even I have the Holy Spirit. నాకు కూడా పరిశుద్ధాత్మ ఉందని అనేకులు అంటారు. But do you have the power of the Holy Spirit? మరి ఈ దినమున నీకు దేవుని యొక్క శక్తి నీకు మీద ఉన్నదా? Because if you have the power of the Holy Spirit, ఎప్పుడైతే నీకు దేవుని యొక్క శక్తి ఉంటుందో you will operate like Jesus. దేవుని వల్ల నువ్వు మరి నడుస్తావు, దేవుని వల్ల పనిచేస్తావు. And that's what the disciples, they operated exactly like their master. అందుకని మరి యేసు యొక్క శిష్యులు చూస్తే మరి గురువు ఏమైతే పనులు చేశారు మరి వాళ్ళు కూడా అలాంటి పనులు Because Jesus himself declared and said, యేసుక్రీస్తు మరి ప్రకటించి ఉన్నారు that a servant can be like his master but not greater than his master. మరి దాసుడు మరి యజమానుడి వల్లే ఉండొచ్చు కానీ యజమానుడి కంటే గొప్పవాడిగా ఉండలేడు. Because Jesus himself that one day you will become a master like me and you will operate like me. మరి యేసుక్రీస్తు తనంతటికి తానే చెప్పాడు ఒక రోజు మీరు నా వల్లే ఉండగలరు అనేసి, నా వల్లే మీరు పని చేయగలరు Then అనేసి. why are you today not operating like Jesus? అందుకని ఈ దినమున ఎందుకు నువ్వు యేసుక్రీస్తు వల్ల నువ్వు పని So చేయలేకపోతున్నావు? where is the problem? ఎక్కడ మరి సమస్య ఉన్నది? Why there is no healing happening in your church? ఎందుకు మరి నీ సంఘంలో ఎందుకు మరి స్వస్థతలు జరగట్లేదు? Why are there no miracles? ఎందుకు సంఘంలో అద్భుత కార్యములు జరగట్లేదు? Why are you not seeing deliverance taking place? మరి నీ సంఘంలో ఎందుకు మనుషులు విడుదల పొందలేకపోతుంది So చూస్తున్నా? what is the problem over there? మరి ఏ సమస్య ఉన్నది సంఘంలో? And that's why you need to come back to Jesus. అందుకని మళ్ళీ తిరిగి దేవుని సన్నిధికి మీరు రావాలి, యేసుక్రీస్తు దగ్గరికి. And that's what even the disciples did great and mighty things that what Jesus Christ has said. మరి యేసుక్రీస్తు యొక్క శిష్యులు అదే చేశారు. యేసుక్రీస్తు ఏం చెప్పారు? వాళ్ళ గొప్ప అద్భుత కార్యం సూచక్రియలు చేస్తున్నట్టు చూస్తున్నాం. Thus we also see that they raised the dead in Acts chapter 9 verse 40. We see about the life of Tabitha. మరి ఇక్కడ మనం చూస్తే మరి అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 40వ వచనంలో చూస్తే తబితాని మనం చూస్తున్నాం. When Peter put them all forth and knelt down and prayed and turning to the body said, "Tabitha, arise," and she opened her eyes, and when she saw Peter, she sat up. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. The Bible says that she was dead, but she was a faithful servant of God. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది తను చనిపోయింది కానీ తాను మరి దేవుని యందు మరి నమ్మకముగా ఉన్నట్లు చూస్తున్నాం. And immediately Peter went into the house of Tabitha. మరి వెంటనే మరి పేతురు మరి తబితా ఇంటిలోకి వెళ్ళినట్లు చూస్తున్నాం. And immediately he prayed and he rebuked the spirit of death. మరి పేతురు మనం చూస్తే మరి ప్రార్థన చేసి మరి మరణాన్ని గద్దించినప్పుడు he rebuked the spirit of death. మరి మరణమైన ఆత్మను గద్దించినట్లు మనం చూస్తున్నాం. When he rebuked the spirit of death, she came back to life. మరి ఎప్పుడైతే మరి పేతురు మరి మరణం యొక్క ఆత్మను మరి బంధించి మరి గద్దించాడో మరి వెంటనే ఆమె తిరిగి బ్రతికినట్లు చూస్తున్నాం. Because Jesus Christ said in the Gospel of John 11 verse 25. మరి దేవుని మరి వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో. Let's see what it says. మనం చూద్దాం దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో. Jesus said unto her, "I
am the resurrection and the life, that he that believes in me, though he was dead, he shall live. అందుకే యేసు పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన బ్రతుకును. That's what happened. She was dead, but Peter, when he prayed, she came back to life. మనం అదే చూస్తున్నాము. మరి ఆమె చనిపోయి ఉన్నది తబిత. ఎప్పుడైతే పేతురు మరి ప్రార్థించాడు, ఆమె తిరిగి లేచినట్లు So చూస్తున్నాము. here we see that the disciples not only healed the sick, ఇక్కడ మనం చూస్తున్నాము మరి యేసు యొక్క శిష్యులు స్వస్థత మాత్రమే చేయలేదు, they did even miracles. వాళ్ళు ఈవెన్ అద్భుత కార్యములు చేశారు. They also casted out demons, వాళ్ళు దయ్యములను వెళ్ళగొట్టి ఉన్నారు. and they also raised the dead. మరి ఇక్కడ మనం చూసినట్లయితే వారు మరి చనిపోయిన వారు కూడా తిరిగి బ్రతికించినట్లు చూస్తున్నాం. Because they followed the instructions and the commandments of Jesus. మరి వాళ్ళు మరి దేవుని యొక్క మరి ఆజ్ఞలను మరి దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా వారు పాటించి ఉన్నారు. And that's what today, my brother and sister in Christ, that we also need to do exactly that what Jesus has spoken in his word. అందుకని మరి ప్రియ సహోదరి సహోదరుడు, మనం కూడా మరి యేసుక్రీస్తు ఏమైతే మనకు చెప్పి ఉన్నారో అదే ఖచ్చితంగా మనం చేయవారమై ఉన్నాం. That's what even Paul says in the book of Romans chapter 15 and verse 19. Let's see what the word of God says. మరి ఇక్కడ మనం చూద్దాం, ఇంకా పౌలు గారు కూడా ఇలాగా అంటున్నారు. రోమీయులకు పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో, through mighty signs and wonders by the power of the Spirit of God, so that from Jerusalem around about to Illyricum I have fully preached the gospel of Christ. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ప్రదేశమందు ఈ ఇల్లూరికి ప్రాంతములకు క్రీస్తు సువార్తను సంపూర్ణముగా ప్రకటించి ఉన్నారు. Hallelujah. He said that the gospel of Jesus Christ went with great signs, wonders and miracles. మరి ఇక్కడ మనం చూస్తున్నాము మరి సువార్త, మరి యేసుక్రీస్తు యొక్క గుర్చిన సువార్త గొప్ప సూచక్రియలు అద్భుత కార్యములుగా మనం చూస్తున్నాం. That's what we see, that when you preach the gospel, you need to see signs, wonders and miracles happening through the power of the Holy Spirit. ఎప్పుడైతే మీరు దేవుని యొక్క సువార్త మీరు ప్రకటించి ఉన్నారు, మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనేకమైన సూచక్రియలు అద్భుత కార్యాలు స్వస్థతలు మీరు చూసి ఉండాలి. That's what they did after the day of Pentecost. మరి పెంతెకొస్తు దినం తర్వాత అదే మరి యేసు యొక్క శిష్యులు చేసి ఉన్నారు. They left the upper room and they went into the streets of Jerusalem to preach the gospel. మరి వాళ్ళైతే మరి మేడ గిదని విడిచిపెట్టి మరి యెరూషలేము వీధులకు వెళ్లి దేవుని యొక్క And when they were preaching the gospel, ఎప్పుడైతే వాళ్ళు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నారు వీధుల్లో, God confirmed through signs, wonders and miracles. మరి దేవుడు మరి అనేకమైన అద్భుత కార్యములు సూచక్రియల ద్వారా వాళ్ళకి మరి అద్భుత వాళ్ళ ముందు చేసినట్లు And they were great witnesses for Christ. మరి అనేక మంది మరి గొప్ప సాక్షులుగా మనం యెరూషలేము వీధుల్లో చూస్తున్నాం. Wherever they went, God manifested this power and glory through these apostles. మరి ఎప్పుడైతే ఈ అపోస్తలులు ఎక్కడికైనా వెళ్ళినా కూడా మరి దేవుని యొక్క శక్తిని, అధికారాన్ని, మరి అద్భుత కార్యం మనం చూస్తున్నాం. They were just ordinary people like you and me, my brother and sister in Christ. మరి ప్రియ సహోదరి సహోదరుడు, వాళ్ళైతే మనలకు సామాన్యమైన మనుషులే. The Bible says that they were unlearned and untrained according to Acts chapter 4 verse 13. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అపోస్తలుల కార్యం 4:13 ప్రకారం అయితే వాళ్ళు విద్య లేని పామరులు అనేసి దేవుని యొక్క వాక్యం The Bible సెలవిస్తుంది. clearly says that they were untrained. Now when they saw the boldness of Peter and John and perceived that they were unlearned and ignorant men, they marveled and they took knowledge of them that they have been with Jesus. వారు పేతురు యోహాను ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. They were ordinary people, they were unlearned and ignorant people. మరి ఇక్కడ మనం చూసినైతే వాళ్ళు సామాన్యులు, మరి విద్య లేని పామరులుగా మనం చూస్తున్నాం. But they know that they were with Jesus. కానీ వాళ్ళు గుర్తెరిగారు ఏంటంటే వాళ్ళు యేసుక్రీస్తుతో కూడా ఉన్నవారై ఉన్నారు. And today you may be an uneducated person. చూడ మరి నీలో చదువు విద్య లేకపోవచ్చు. And today you are asking God that can God use me in a mighty way. నువ్వు ఈ దినంలో అడుగుచున్నావు, ప్రభువా నువ్వు నన్ను వాడుకుంటావా గొప్పగా అనేసి. When you have an encounter with the Holy Spirit, ఎప్పుడైతే నీవు దేవునితో సంబంధం కలిగి మరి దేవుని యొక్క ప్రత్యక్షత the power of the Holy Spirit will come upon you. ఎప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తాడు, And you will be a witness for God. అప్పుడు నీవు దేవునికి గొప్ప సాక్షిగా జీవిస్తావు. That's what Acts chapter 1 verse 8 said. అదే మరి అపోస్తలుల కార్యం 1:18 వచనం చెప్తున్నది. Let's see what the word of God says in Acts chapter 1 verse 8. మరి చూద్దాం అపోస్తలుల కార్యం 1:8 వచనంలో, And thou shalt receive power after the Holy Ghost is upon you, and you shall be a witness for me in Jerusalem, in Judea, in Samaria, and unto the uttermost part of the world. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేమునకు యూదా సమరయ దేశమంతటిను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారు. Today you and I, we are to be as witness for Christ. ఈ దినమున నీవు నేను కూడా దేవునికి సాక్షిగా మనం ఉండాలి. You need to be a witness for Christ, my brother, my sister in Christ. ఈ దినమున మనం క్రీస్తు కొరకు మనం సాక్షులుగా జీవించాలి. That's what Paul was preaching the gospel wherever he went. అదే మరి పౌలు మరి ఎక్కడికి వెళ్ళారు అదే సువార్తను ఆయన ప్రకటిస్తున్నాడు.
ఉన్నారు. That's what the disciples preached the gospel wherever the Holy Spirit took them. పరిశుద్ధాత్ముడు ఎక్కడికైతే మరి ఎక్కడెక్కడ ప్రాంతాలకి మరి ఈ శిష్యులను తీసుకెళ్లాడు, అదే సువార్తను వారు And the ప్రకటించారు. Bible says that great signs, wonders and miracles was happening. మరి బైబిల్ గ్రంథం చెప్తున్నది మరి గొప్ప అద్భుత కార్యము సూచక్రియలు మరి జరుగుతున్నట్లు మనం చూస్తున్నాం. And that's what we need to do, especially in the end days, my brother and sister in Christ. మరి ప్రియ సహోదరి సహోదరుడు, అంత్య దినాల్లో మనం దేవుడు చేసిన గొప్ప కార్యములు మనం చేయవారమై ఉన్నాం. Because Jesus is coming at any time. మనం ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ఏ సమయమందైనా ఆయన రానువాడు. And the Bible says it's not the will of God that any soul must perish. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది ఏ మరి ఆత్మ కూడా నశించిపోవటం దేవుని యొక్క చిత్తము And కాదు. that's why when you preach the gospel through the power of the Holy Spirit, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని వాక్యమును బోధిస్తావో, you will see miracles happening, you will see healing, and you will see deliverance taking place. నీవు దేవుని యొక్క మరి అద్భుత కార్యములు మరి స్వస్థత మరి విడుదల మరి చూస్తావు నీ And జీవితంలో. that's what today the Lord is speaking to each one of అంటే us. మరి దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. In the Gospel of John 14 verse 12, we say, the things that I do, you shall also do, and greater things than these you shall do. మరి యోహాను సువార్త మరి 14:12 దేవుడు ఒక వాక్యం చెప్తున్నది. He said, the things I do, in 14 verse 12, we said, the things that I do, you shall also do, and greater works you will do, because I go to my Father. దేవుడు చెప్తున్నా, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసించే వాడిని చేయను, నాకంటే మరి గొప్పవి అతడు చేయనని యేసుక్రీస్తు మరి చెప్పి ఉన్నారు. And that's why you need to ask yourself today, అందుకని మనం మరి మనంతరికి మనమే అడుగువారమై ఉన్నాము. are you doing the same thing that what Jesus Christ has said? మనం కూడా మరి యేసుక్రీస్తు చెప్పిన ప్రకారంగా మనం వాటిని చేయుచున్నామా? Oh, you just compromise with your faith. మన యొక్క విశ్వాసంతో మనం సరిపెట్టుకుంటున్నామా? And that's why you need to wake up and you need to do for what God has called you to do. అందుకనే మనం తిరిగి లేచి మనం మేల్కొని మరి దేవుడు ఏం చెప్పాడు ఆ పనులు మనం Because చేయాలి. you will stand before Jesus. ఎందుకంటే మనం యేసుక్రీస్తు ఎదుట నిలబడి వారమై ఉన్నాం. And that's why my brother and sister in Christ, అదే అయింది నా ప్రియ సహోదరి that సహోదరుడు. you need to do the same thing that what Jesus Christ has done. యేసుక్రీస్తు ఏదైతే చేసి ఉన్నారు అదే మనం చేయవారమై ఉన్నాం. And that's what we see that is mentioned in the four gospels, that what Jesus Christ has done in the life he lived on this planet earth. అదే మనం చూస్తున్నాము. మరి మొదటి 4 మరి సువార్తల్లో కూడా అదే చూస్తున్నాం. యేసుక్రీస్తు ఏ అద్భుత కార్యం మనం చేసి ఉన్నారు అదే మనం చేయవారమై ఉన్నాం. Amen. ఆమేన్. So let us close the eyes. Let us close the eyes and say, Almighty loving